భూబసార్ హిస్టరీ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఉచితంగా కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక ఛానల్ భూబసార్ హిస్టరీ క్లాసెస్. గ్రామీణ విద్యార్థులకు మరియు పేద విద్యార్థులకు ఉచితంగా కాంపిటేటివ్ మార్గదర్శనం చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ భూబసార్ హిస్టరీ క్లాసెస్. ఈ క్లాసెస్ భూబసార్ హిస్టరీ క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేసుకోండి. చరిత్ర ఆధారాలకు అత్యంత ముఖ్యమైనటువంటివి సామాగ్రిని అధ్యయనం చేయడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. భారతదేశ చరిత్ర చాలా సంక్లిష్టమైనటువంటిది. భారతదేశ చరిత్ర రచన ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అయితే భారతదేశ చరిత్ర దృక్కోణం అనేటువంటిది వివిధ రకాలుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ చరిత్ర రచనల్లో ఇస్లాం దృష్టి, రెండవది బ్రిటిష్ వారి దృష్టి, మరియు మూడవది మార్క్సిస్ట్ దృక్పథం, నాలుగవది జాతీయవాదుల యొక్క దృక్పథం కలిసి ఉన్నాయి. వెరసి భారతదేశ చరిత్ర రచన అనేటువంటిది సంక్లిష్టంగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో తమ యొక్క సంస్కృతిని రక్షించుకోవడానికి యూరోపియన్ల కృషి అభినందనీయమని చెప్పవచ్చు. ఒక గొప్ప చరిత్రకారుడు చెప్పినట్లు, సింహం తన చరిత్రను తాను రాసుకున్నంత వరకు వేటగాడు చెప్పే పిట్టకథలే చరిత్రగా నమోదవుతాయట. కాబట్టి మనం కూడా మన చరిత్రను మనము రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ చరిత్ర ఆధారాలను రెండు రకాలుగా పిలుస్తాం. ఒకటి పురావస్తు ఆధారాలు, రెండు వాంగ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలను మూడు రకాలుగా వర్గీకరిస్తాం: శాసనాలు, నాణెములు, కట్టడాలు. అదేవిధంగా వాంగ్మయ ఆధారాలను రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి దేశీయ ఆధారాలు, రెండు విదేశీ ఆధారాలు. దేశీయ ఆధారాలను మరో రెండు రకాలు: మతపరమైన ఆధారాలు, లౌకిక ఆధారాలు. విదేశీ ఆధారాలలో యూరోపియన్ల రచనలు మరియు చైనీయుల యొక్క రచనలు, అరబ్బుల యొక్క రచనలు మనకు కనిపిస్తాయి. ఇక మతపరమైనటువంటి ఆధారాలలో మనకు హిందూ మతము, బౌద్ధ మతము, సిక్కు మతము, క్రైస్తవ, ఇస్లాం మతం యొక్క ఆధారాలను మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క క్లాస్ మీకు అర్థం కావాలంటే మీరందరూ కూడా భూబసార్ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ యూట్యూబ్ ఛానల్ పేద విద్యార్థులకు మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మార్గదర్శనం లేని వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.